16వ పాఠ్యాంశం జమీందారీ వ్యవస్థ యొక్క రద్దుకి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి అనేది మనం ఈ యొక్క పాఠ్యాంశంలో తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. మరి మొదటగా మనం చెప్పుకోవాలంటే జమీందారీ వ్యవస్థని మనకి బ్రిటిష్ వారు ఏ విధంగా ప్రవేశపెట్టారు. తొలుత కేవలం శిస్తు వసూలు చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మధ్యవర్తి వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యవర్తి వ్యవస్థని అనేక రకాలుగా మార్పులు చేసుకుంటూ వస్తూ జమీందారీ వ్యవస్థగా రూపాంతరం చెందడం మనం చూసాం. దానివలన ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడటం, దాని బ్రిటిష్ వారు ఎన్నో విధాలుగా మార్పులు తీసుకురావటం, ఎన్ని మార్పులు తీసుకొచ్చినా ఎన్ని చేసినా ప్రజలకైతే సమన్యాయం అయితే జరగలేదనేటువంటి అభిప్రాయం ఉండి ప్రజలు తిరుగుబాటు చేయటం, ఉద్యమాలు చేయటం మనం ఇంతకుముందున్నటువంటి పాఠ్యాంశాల్లో తెలుసుకున్నటువంటి అంశాలు. మరి ఈ విధంగా ప్రజలు ఉద్యమాలు చేయటం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేపట్టింది, అసలు జమీందారీ వ్యవస్థని ఎప్పుడు రద్దు చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది, ఎందుకు వచ్చింది, దానివల్ల వచ్చినటువంటి పరిణామాలు ఏమిటి, ప్రభుత్వం ఏ విధంగా జమీందారులకి నచ్చజెప్పింది, మరి ఈ విధంగా వచ్చిన దానిలో ప్రజలకు ఏ విధంగా న్యాయం జరిగింది, ఎంతమందికి లబ్ధి చేకూరింది అనేది మనం ఈ యొక్క పాఠ్యాంశంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మొదటగా చూస్తే మనకి స్వాతంత్రం వచ్చే నాటికి గ్రామీణ స్థాయిలో ఏ విధంగా ఉన్నాం. మన భారతదేశానికి స్వాతంత్రం 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన రావటం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఆ రోజు అర్ధరాత్రి నుంచి మన భారతీయులందరూ స్వతంత్రులుగా ఉన్నమాట వాస్తవం. మరి మనకున్నటువంటి గ్రామాల యొక్క సంఖ్య మీ అందరికీ తెలుసో లేదో, మనందరికీ సుమారు మన భారతదేశంలో 6.8 లక్షల అంటే 6,80,000 గ్రామాలు ఉన్నట్టుగా అంచనా. ఈ 6.8 లక్షల గ్రామాల్లో పేదరికం అనేది చాలా ఎక్కువ గ్రామాల్లో ఉండేది. దాదాపు 55% మంది కడు పేదలుగా ఉండేవారు. వారు అప్పుడున్న జనాభా ప్రాతిపదిక ప్రకారం 18.6 కోట్ల మంది గ్రామ స్థాయిలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా పేదరికంలోనే మగ్గి ఉండేవారు. మరి ఈ విధంగా పేదరికంలో ఉండటానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి, ఎందువలన ఈ 18.6 కోట్ల మంది గ్రామ స్థాయిలో గ్రామాల్లో ఉంటూ పేదరికాన్ని అనుభవించాల్సి వచ్చింది అంటే, మొదటిగా వర్షాలు సరైన సమయానికి రాకపోవటం, కరువులు కాటకాలు రావటం. వీరికి వచ్చినటువంటి వృత్తి కేవలం వ్యవసాయం మాత్రమే. వ్యవసాయం తప్ప వీరికి ఎటువంటి వృత్తి కూడా రాదు. చేతి వృత్తులు కూడా అంత నైపుణ్యత లేనటువంటి పరిస్థితి. ఎందువలన వీరికి వేరే వృత్తులు ఏమీ రావు. మరి మిగతా జనాభా 45% మంది కొంతవరకు మెరుగ్గా ఉన్నట్టుగా మనకి లెక్కలు చెప్తూ ఉన్నాయి. 55% మంది మాత్రమే మనకి చాలా పేదరికంలో ఉన్నట్టుగా వాస్తవాల లెక్కలు చూపిస్తున్నాయి. ఎందువలన అంటే చదువు లేదు, విద్యా అవకాశాలు లేవు. మనకి 1950లో గణాంకాలు మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం కాబట్టి 1950కి పూర్వం మన విద్యా వ్యవస్థ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబాలకు సంబంధించిన వారైతే తప్ప పాఠశాలకు వెళ్ళి చదువు కొనసాగించేటువంటి పరిస్థితి మనకు కనిపించదు. మరి ఆ విధంగా పేదరికంలో ఉన్నటువంటి వారు ఏ వ్యవసాయ కూలీలుగాను ఏదో రకంగా ఆదాయం, కుటుంబానికి ఆదాయం చేకూర్చేటువంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు తప్పితే వెళ్ళి విద్యాలయాలకు వెళ్ళి చదువుకొని ఉన్న చదువుల్ని అభ్యసించి ఆ తర్వాత ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం అప్పుడున్నటువంటి కుటుంబాల్లో కనిపించదు. మనకి కొన్ని కుటుంబాల్లో 1% లేదా 2% కుటుంబాల్లో మాత్రమే మనకి ఇటువంటి అవకాశాలకి కొదవ ఉంటుంది, లేదా వారు చదువుకోవడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. మరి ఈ చదువు అవకాశం లేదు కాబట్టి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపించదు. ఉద్యోగాలు లేవు కాబట్టి వీరి జీవన స్థాయి మెరుగుపడటానికి ఎటువంటి ఆవశ్యకత కానీ లేదా ఎటువంటి ఆలోచనలు కానీ వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపించదు. ఈ విధంగా వారికి కేవలం ఆ వ్యవసాయం చుట్టూ ఉన్నటువంటి పనులు తప్పితే వేరే ఏ పనులు కూడా తెలియటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది.
ఈ విధంగా ఉన్నప్పుడు మరి వీరు ఏం చేసేవాళ్ళు, వీళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండేది? ఉన్నటువంటి జమీందారులు కానీ పెద్ద పెద్ద మోతుబారి రైతుల దగ్గర రైతు కూలీలుగా వారి పంట పొలాల్లో పనిచేసుకుంటూ వ్యవసాయ కూలీలుగా కానీ లేదా కొన్ని సంవత్సరాల అనుభవం వచ్చిన తర్వాత కౌలుదారులుగా ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి పెద్ద పెద్ద రైతుల దగ్గర నుంచి భూమిని తీసుకొని దాన్ని సాగు చేసుకుంటూ దానికి అద్దె కింద కౌలుదారులకు కడుతూ వీళ్ళు కౌలుదారులుగా ఉంటూ ఉండేవారు. మరి ఈ విధంగా భూమి లేనందువలన వీరికి ఎప్పుడైతే సొంత భూమి లేదు కాబట్టి వీరు ఉన్నటువంటి యొక్క జమీందారులు కానీ మోతుబారి రైతుల దగ్గర కానీ పని చేయాల్సినటువంటి పరిస్థితి, లేదా కొన్నేళ్ల అనుభవం వచ్చిన తర్వాత దాన్ని నేలని కౌలుకు తీసుకొని అక్కడ పనిచేసేటువంటి పరిస్థితి. దీనివల్ల మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే సామాన్యుడికి నేల అనేది కరువైంది. సుమారు 18.6 కోట్ల మందికి నేల ఇంచు కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి నేల అనేది వీళ్ళకి చాలా అవసరం. వీళ్ళకి వచ్చినటువంటి వృత్తి కేవలం వ్యవసాయం మాత్రమే కాబట్టి వీరికి గనక నేల ఉంటే, వారి సొంత నేలను కనుక వాళ్ళు సాగు చేసుకుంటే కొంతవరకు వీరి జీవితంలో ఏదైనా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది అని చాలా ఉద్యమాలు తలెత్తడం ఆరంభించాయి. చాలామంది కిసాన్ సభ నాయకులు కూడా దున్నేవాడిదే భూమి, ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో అటువంటి వారు మాత్రమే భూమి యజమానులుగా ఉండాలి, రైతువారీ సిద్ధాంతం కానీ జమీందారీ వ్యవస్థ కానీ కొన్ని వందల వేల ఎకరాలు వాళ్ళకి చేతి కింద పెట్టుకొని వందల వేల మందిని పనివాళ్ళుగా పెట్టుకొని బలవంతపు చాకరీలు చేయిస్తున్నారు, శిస్తు వసూలు చేస్తున్నారు. కౌలుదారులు ఎక్కువ వస్తుందంటే పాతగా ఉన్నటువంటి కౌలుదారుని తీసేసి కొత్త కౌలుదారుని ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే భూమిపైన పని చేస్తున్నారో, ఎవరైతే నేలను సాగు చేస్తున్నారో అటువంటి వారికే ఆ భూమిపైన సర్వహక్కులు ఉండేటువంటి చట్టాలు ఉండాలి. అప్పుడే సామాన్యుడు బాగుపడతాడు, అప్పుడే ఈ పేదరికం నుంచి విముక్తి లభిస్తుంది అనేటువంటి ఒక కొత్త నినాదంతో ఉద్యమాలు ముందుకు వస్తూ వచ్చాయి. మరి ఆ విధంగా వచ్చినటువంటి ఉద్యమాల్లో చాలా ప్రఖ్యాతగాంచినటువంటి ఉద్యమం దున్నేవాడిదే భూమి అనేటువంటి ఒక సిద్ధాంతం. కౌలుకు తీసుకున్నా సరే, సాగు చేస్తున్నా సరే, ఆ భూమి పైన తన కనుక పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ భూమి తనకే చెందాలి అనేటువంటి ఒక నినాదంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మరి ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఏమిటో చూద్దాం.